మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మాజీ ప్రధాని గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో చేర్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు. ఇది ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమని కేసీఆర్ అన్నారు. ఆయన మృతి తీరని లోటు అని అన్నారు. ఇక ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మృతి బాధాకరమన్నారు షర్మిల. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడు, భారతదేశ ఆర్థిక శిల్పి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన అందించిన సేవలు అమూల్యమైనవన్నారు. మన్మోహన్ సారథ్యంలో మన దేశం అత్యధిక వృద్ది రేటు సాధించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఇండియన్ ఎకనామీ సూపర్ పవర్ గా గుర్తింపు తీసుకువచ్చిన ఘనత మన్మోహన్ సింగ్దే అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సింగ్ సంస్కరణలు కీలకమన్నారు. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్దే అని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు.